రుణమాఫీ అన్నారు. రుణమాఫీ మీద కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. 2 లక్షలు అప్పుల కూపిలో ఉన్నటువంటి తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది అంటూ మొన్నటిదాకా ప్రతిపక్షంలో చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కానీ నిజంగా 2 లక్షలు అనేది సాధ్యమవుతుందా? అయితే అర్హుల్ని ఎట్లా ఎంపిక చేయబోతా ఉన్నారు? తప్పకుండా ఏదైతే మేము కట్ ఆఫ్ డేట్ ఇచ్చినామో ఆ డేట్ వరకు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. హరీష్ రావు గారు మాట్లాడితే దానికి మాట్లాడే మాటలకు విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అప్పుల కుప్ప చేసి తెలంగాణను మొత్తం అప్పుల తెలంగాణ చేసి మళ్ళీ ఇవాళ మీరు అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే మీ ప్రభుత్వాన్ని గులుస్తాం మీతో కాదంటే మీరు చేసిన పాపాలను ఒక్కొక్కటి కడుక్కుంటా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులను బంద్ చేసి ఎక్కడ ఆడంబరాలు పోకుండా ఏదైతే మాట ఇచ్చినామో ఆ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని స్కీమ్లను కూడా మేము ఆ పార్టీ పెట్టింది ఆ ముఖ్యమంత్రి పెట్టింది చూడకుండా ఇవాళ రోజు మేము కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తున్నాం. విన్నాం 250 మంది కళ్యాణ లక్ష్మి చెక్లు ఇచ్చినాం, షాదీ ముబారక్ చెక్లు ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మేలు జరిగే స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో పెట్టి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ఇప్పటికే 4 ఇంప్లిమెంట్ చేసి రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు చేస్తుంటున్నాం. మరి వాళ్ళు మతి భ్రమించి అధికారం కోల్పోయి వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రేలోపలు చేస్తున్నారు. కాబట్టి అందుకే తెలంగాణ ప్రజలు గమనించినారు. నువ్వు తెలంగాణలో 17 సీట్లకు ఒక్కటి కూడా ఖాతా తెరవలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒకసారి చెప్పిండు మీకు ఒక్క సీటు కూడా రాదని చెప్పిండు. తెలంగాణ ప్రజలు మనసు గెలిచి తెలంగాణ ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ఏం చేయాలి, నిరుద్యోగులు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలని తెలిసిన వ్యక్తిగా గౌరవ రేవంత్ అన్న గారి నాయకత్వాన ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో మాట ఇచ్చినట్టుగా ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ అవుతుంది. నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, ఎరువులను అందుబాటులో పెడుతున్నాం. గత కష్టాలు ఉండకుండా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, రైతు సంక్షేమ పార్టీని నిరూపించడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం కష్టపడుతున్నారు. మా మంత్రివర్గం కూడా కష్టపడుతున్నారు. దానికి తోడుగా మా ఎమ్మెల్యే అందరం కూడా ఎక్కడైతే మా నియోజకవర్గాల్లో మాకు ఇచ్చినటువంటి టాస్క్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిన్ననే బడిబాట కూడా స్టార్ట్ చేసినాం. ఇవాళ బడిలో నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ ఉచితంగా ఇచ్చి వాళ్ళకు ఒక్కొక్కరు 2 డ్రెస్సులు ఇచ్చి మిడ్ డే మీల్స్ కూడా మహిళా సంఘాలతోటి గతంలో వాళ్ళకు పేమెంట్ రాకుండా ఇప్పుడు మహిళా సంఘాలతో మిడ్ డే మీల్స్ కూడా చేస్తాం. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసి ప్రతి పేదోడికి ఇంగ్లీష్ మీడియం కూడా అందాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులమతాలను కలుపుకొని ముందుకెళ్తాం. ఐలయ్య గారు బడిబాట అన్నారు, బడులు కూడా స్టార్ట్ అయినాయి. బడి పుస్తకాల పంపిణీలో మీరు చూసే ఉంటారు. ఇవాళ పొద్దున కావచ్చు, నిన్న కొంత పాత విద్యాశాఖ మంత్రికి సంబంధించిన పేర్లు కావచ్చు, కొన్ని ఆ పేజీని చింపాల్సిన అవసరం వచ్చింది. అది మీ నోటీస్కి వచ్చిందా? దానికి అసలు ఏం జరిగింది దానికి సంబంధించి? అది అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడో ఒకటి 2 తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకునే వెసులుబాటు ఉంది, చేస్తున్నారు. అది పాతదానికి కొంత వాళ్ళ అధికారుల లోపం వల్ల జరిగింది. దాన్ని రెటిఫికేషన్ చేసి అలాంటి జరగకుండా ముందుకెళ్తాం. దాంతోపాటు రైతు భరోసా ఇక ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. సో గతంలో చెట్లకు గుట్టలకు పుట్టలకు ఇచ్చారన్నారు. మీరు ఎటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు? ఎటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అష్యూరెన్స్ ఏమి ఇవ్వబోతున్నారు? నేను ఎలాగ చెప్పినా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. నిజమైన రైతుకు మేలు జరగాలి. 100 ఎకరాలు ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి తీసుకున్నాడు, మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్నాడు, వాళ్ళ హరీష్ రావు తీసుకున్నాడు, కేసీఆర్ కూడా తీసుకున్నాడు. దానికి అర్థం కాదు రైతు బంధు అంటే. ఎవరు నిజమైన సేద్యం చేసే రైతుకు రైతు బంధు ఉండాలి. రైతు భరోసా వాళ్ళకి ఇస్తాం. కొండలకు గుట్టలకు వాగులకు చెరువులకు మేము రైతు బంధు ఇవ్వము. గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రతి పేద రైతుకు రైతు భరోసా అందాలి. రైతు భరోసా అంటే మీనేంది? రైతుకు పెట్టుబడి సాయం కావాలి. మరి పెట్టుబడి సాయం అంటే సేద్యం చేసిన రైతులకు అక్కడ సేద్యం కోసం పెట్టుబడి అందాలి. కాబట్టి ఆసాంల తానికి పోయి ఎక్కడక్కడ సావుకారుల తానికి పోయి ఎక్కువ మిత్తి తెచ్చుకొని రైతు అప్లపాలు కావద్దనే కదా రైతు భరోసా పెట్టింది. మరి కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ఫ్లాట్లకు ఇస్తే అది ఎట్లా రైతు బంధు అవుతుంది? దాని మీదే మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అందరూ కూడా కూర్చొని నిజమైన రైతు, వ్యవసాయం చేసే రైతుకు లబ్ధి జరిగే రైతు బంధు ఉంటుంది. ఫైనల్గా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉండబోతున్నాడు, బీసీకి అవకాశం అంటున్నారు. సో మీరేమంటారు? ఒక బీసీకి అవకాశం ఇస్తే స్వాగతిస్తారా? తప్పకుండా. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా అధిష్టానం ఏసీసీ కానీ, తల్లి సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్ర అవసరాల కోసం, ఎందుకంటే ఈ రాష్ట్రం 60 ఏళ్ల కళ సార్థకం చేసినటువంటి 60 ఏళ్ల కళ నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.